శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 203వ భాగము. ఉత్తర దిక్కు దిశానిర్దేశం. సుగ్రీవుడు శతబలి అనే వానర వీరుని 1,00,000 మంది అనుచరులను మంత్రులను తోడుగా ఇచ్చి ఉత్తర దిశకు వెళ్ళుమని నిర్దేశించాడు. సర్వప్రాణి పూజ్యుడైన రాముని కొరకు సీతను అన్వేషించుమని తెలిపాడు. ఆ మహానుభావునికి ప్రత్యుపకారం చేయగలిగితే జన్మ సార్థకమవుతుంది. ముందుగా మ్లేచ్ఛ, పుళింద, శూరసేన, ప్రస్థ, భరత, కురుదేశాలు, మద్ర, కాంభోజ, యవన, శక, బాహ్లిక, ఋషిక, పౌరవ, కొంకణ దేశాలు, చీన, పరమచీన, దుర్ధర దేశాలు, ఆ తరువాత హిమగిరులు వస్తాయి. పర్వత ప్రాంతాలలో సీతాదేవిని అత్యంత జాగరూకతతో వెతకాలి. ఆ తరువాత దేవగంధర్వ సేవితమైన సోమాశ్రమము, కాళ్ళ పర్వతాలు వస్తాయి. వాటిని దాటితే హేమగర్భ, సుదర్శన పర్వతాలు కనబడుతాయి. వాటి తరువాత దేవసఖ పర్వతము వస్తుంది. దాని తరువాత 100 యోజనాల దూరం వరకు గిరులు, తరులు, నదులు, జంతువులు ఏమీ ఉండవు. ఆ తరువాత కైలాస పర్వతము వస్తుంది. కైలాస పర్వతముపై యక్షాధిపతి అయిన కుబేరుని భవనము ఉంటుంది. అక్కడే హంసకారండవాది జలపక్ష సమేతమై శతపత్ర, సహస్రపత్ర, కమలపూర్ణమైన సరస్సు ఉంటుంది. అక్కడ అన్ని గుహలలో, లోయలలో సీతాదేవిని శ్రద్ధగా వెతకాలి. కైలాసచలము తరువాత క్రౌంచగిరి పెద్ద బిలముతో దర్శనమిస్తుంది. దానిలో జాగ్రత్తగా ప్రవేశించాలి. దానిపై సూర్యతేజస్కులైన మహర్షులుంటారు. ఆ తరువాత చెట్లు బొత్తిగా లేని అవృక్షగిరి వస్తుంది. దాని తరువాత కామశైల, మానసగిరులు ఉంటాయి. ఆ తరువాత మైనాక పర్వతము ఉంటుంది. అక్కడే మయభవనము ఉంటుంది. ఆ పర్వతముపై హయముఖులైన కింపురుష స్త్రీలు ఉంటారు. అది దాటాక వైఖానస, వాలకిల్యాది మహర్షులు, సిద్ధులు, తాపసులు వసించే ప్రదేశాలు వస్తాయి. ఆ మహానుభావులకు అంజలి ఘటించి సీతాదేవి వృత్తాంతాన్ని తెలుసుకోండి. అక్కడే వైఖానస సరోవరము ఉంటుంది. దానిలో సువర్ణ కమలాలు ఉంటాయి. హంసలు అందులో సంచరిస్తుంటాయి. దానిని దాటాక సూర్యచంద్ర తారక ప్రకాశరహితమై మేఘావృతమైన ప్రదేశము ఉంటుంది. అయితే అక్కడ వెలుగుకు కారణము దేవసమానులు, తపస్సిద్ధులు, స్వయం ప్రకాశమానులైన మహానుభావుల శరీరకాంతి అది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే.